తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారు అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతి విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారు అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. ఇక శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు ప్రకారం సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో తిరుమల లడ్డు వివాదంపై రంగంలోకి సిట్ దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి
తిరుపతి నుంచి గోపీనాథ్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. గోపీనాథ్ చెప్పండి, అంటే ఫస్ట్ ఎవరెవరిని ప్రశ్నిస్తారు, ఎలాంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది, అలాగే కూడా జనాల నుంచి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అసలు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసామని చెప్తున్నారు, దానిలో కలపలేదు రిజెక్ట్ అయిందని చెప్తున్నారు. సో కలపని దానికి అట్లా ఎలా విచారణ చేస్తారనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డీటెయిల్స్ చెప్పండి. తిరుచందన మొత్తం మీద శ్రీవారి దర్శనానికి సంబంధించి అదే లడ్డూ ప్రసాదాలు అయితే భక్తులు పంపిణీ చేస్తారు. ఇందులో పెద్ద ఎత్తున అంటే అనిమల్స్ ఫ్యాట్స్ కలిసాయంటూ కూడా ఎన్డీడీఏ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే సిట్ను అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా సిట్ను ఏర్పాటు చేస్తూ సిట్ చీఫ్ గా త్రిపాఠిని నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది 3-4 రోజులు అయిపోయింది. అయితే ఇవాళ సిట్టు బృందం తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం లోపల తిరుపతికి చేరుకుని ఆల్రెడీ టీటీడీ మార్కెటింగ్ అధికారులు ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అంటే చెన్నై నుంచి కల్తీ నెయ్యి వచ్చింది, చెన్నై నుంచి ఏఆర్ కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి. అదే స్థాయిలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అంటే ఈ కల్తీ నెయ్యికి కారకులైనటువంటి అంటే వాళ్ళకి అలాంటి టెండర్లు ఎట్లా ఇచ్చారనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో మనీ సంబంధించిన ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరిగాయా, ఎందుకంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 300 నుంచి 400 కోట్ల రూపాయల నెయ్యి కొనుగోలులో టెండర్లు కొనసాగుతాయి. అయితే ఇంత పారదర్శకమైన టెండర్లలో ప్రతి 3 నెలలకు జరిగే ఈ టెండర్లలో ఎట్లా అవినీతి జరిగిందనే దానిపైన సమగ్ర విచారణ జరిపించాలి. పవిత్రమైనటువంటి లడ్డూల్లో అనిమల్స్ ఫ్యాట్స్ వచ్చే రకంగా కల్తీని సరఫరా చేసినటువంటి సంస్థ, అదే స్థాయిలో దానికి కారకులు అయినటువంటి అధికారులు లేదంటే బోర్డు చైర్మన్లు గతంలో పనిచేసే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అంటే సభ్యులకు తెలియకుండానే ఈ రకంగా జరిగిందనే దాని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. అయితే ఇందులో ఇవాళ తొలి రోజే కాబట్టి ఇవాళ మధ్యాహ్నం లోపల ఇక్కడికి చేరుకుంటారు. అయితే ముందుగా టీటీడీ ఈవోతో కావచ్చు లేదా వీళ్ళతో సమావేశం అవుతారు. అట్లే దీనికి సంబంధించిన నివేదిక అంతా కూడా తీసుకున్న తర్వాత తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ కి సంబంధించినటువంటి అంటే రిపోర్ట్స్ ని తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు కూడా విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత పోలీసుల విచారణ ఈ రెండు ఎంతవరకు కొనసాగింది, దాని తర్వాత నుంచి కూడా సిట్టు కొనసాగిస్తుంది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుంటారు. దాని తర్వాత విచారణ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇందులో విచారణ తిరుపతి నుంచే జరగాలి కాబట్టి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఆ టీం పూర్తిగా కూడా ఇక్కడ పాల్గొనాలన్నా లేదా వాహనాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కార్యాలయం తాత్కాలిక కార్యాలయం దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా టీటీడీ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. అందువల్లనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక ప్రాంతంలో అంటే అది టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఒక గదిని వాళ్ళకి అంటే ఒక భవనాన్ని వాళ్ళకి కేటాయిస్తారా, లేదంటే ఇంకేదైనా సరే టీటీడీకి సంబంధించినటువంటి ప్రాంతం భవనాలకు సంబంధించినటువంటి కేటాయిస్తారా అనేది మనం అయితే ఈ విచారణ అనేది కేవలం లడ్డూ ప్రసాద తయారీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారులను మాత్రమే విచారించే ఛాన్స్ ఉందా, లేకుంటే ఈ లడ్డూలు చేసే పూజారులు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ఈ విచారణలో భాగంగా చేసే అవకాశం కనిపిస్తోందా? అంటే లడ్డూ ప్రసాదాల నాణ్యతకు తగ్గడానికి అంటే ముందుగా ఏదైతే లడ్డూ ప్రసాదాలు పోటీ సిబ్బంది ఉంటారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. వాళ్ళ విచారణ అయితే ఉండదు కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంటే మీరు ఎన్ని రోజులుగా దీన్ని గుర్తించారు, లేదంటే మీరు గుర్తించలేకపోయారా, ఎందుకంటే నాణ్యమైన లడ్డు ప్రతిరోజు కొన్ని వందల సంవత్సరాల నుంచి మీరు చేస్తుంటారు కాబట్టి మరి నాసిరకమైన లడ్డు అనిమల్ ఫ్యాట్స్ కలిసిన లడ్డు సంబంధించినటువంటి ఈ నెయ్యి వస్తా అంటే మీరు ఎందుకు గుర్తించలేకపోయారనేటటువంటిది మాత్రం వాళ్ళని కొంతమందిని విచారించే అవకాశం అయితే ఉంటుంది. అదంతా కూడా సిట్ అంటే దర్యాప్తులో భాగంగా మరికొద్ది రోజుల్లో అంటే ముందుగా ఫస్ట్ ప్రియారిటీగా ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, టెండర్లు ఎట్లా ఇచ్చారు, గత ఈవో ధర్మారెడ్డి కనసనల్లో ఇవన్నీ జరిగాయంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మరి ఆ రకంగా విచారణ ప్రారంభమవుతుంది. దాని తర్వాత బోర్డు అంటే ఇంత కీలకమైనటువంటి టెండర్లని గత బోర్డు సభ్యులుగా అంటే బోర్డులో పెట్టకుండా ఇచ్చారా, లేదంటే టెండర్లు కేటాయించారా, లేదంటే బోర్డులో పెట్టిన తర్వాత సభ్యులు ఎందుకు దీన్ని ఐడెంటిఫికేషన్ చేయలేకపోయారు, ఇట్లా రకరకాల విచారణలో వాటన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద మాత్రం ఒక పారదర్శకమైనటువంటి విచారణ కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెబుతుంది. అయితే వైసీపీ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇది సిబిఐ దర్యాప్తు చేయాలి, అప్పుడే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే నిందారోపణలు చేశారు, గత ప్రభుత్వం పైన బురదల్లే ప్రయత్నం చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇది వాస్తవాలు భక్తులకి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిజాలు బయటికి రావాలా అంటే సిబిఐతో దర్యాప్తు చేయాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కి సంబంధించి కూడా ఇంకా కూడా
కోర్టు వరకు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు. మరి భవిష్యత్తులో వాటిపైన ఎటువంటి అంటే కోర్టులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి మాత్రం సిట్ దర్యాప్తు అనేది వాటి నుంచి ప్రారంభమవుతుంది. తొలి దశలో టీటీడీ ఈఓతో పాటు వాళ్ళని అంటే ఎప్పుడు ఐడెంటిఫికేషన్ చేశారు, ఎన్ని ట్యాంకర్లు తిరుమలకు వచ్చింది, ఆ సమయంలో ఎన్ని ట్యాంకర్లని శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి వినియోగంలో వినియోగించారు. ఎందుకంటే ఇప్పటికే 6 ట్యాంకర్లు వినియోగించామని చెప్పి కూడా టీటీడీ ఈఓ చెప్పడం జరిగింది. దాని తర్వాత గుర్తించాము 4 ట్యాంకర్లు రిటర్న్ పంపించారు కంపెనీకి అని చెప్పారు. కాబట్టి మరి ఆ సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే తొలి దశలో ఇవాళ విచారణ ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్.